ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా మరి ఈ సమయంలో తమ్ముడు అభిని బట్టి ముఖ్యంగా ఈ వీడియో చేస్తూ దేవుని సువార్తను అందించాలనే సదుద్దేశంతో అనేక మందిని ప్రభువులో నడిపించాలనే ఉద్దేశంతో మరి అభి చాలా తాపత్రయపడుతూ ఆత్మల రక్షణ కొరకై తాను పడుతున్న ప్రయాసను ప్రభు త్వరలో దీవించును గాక. ఈ సమయంలో ప్రియులారా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఒక 10 లేక 15 నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. నా పేరు చంద్రశేఖర్, మాది మచిలీపట్నం దగ్గర గూడూరు పరిసర ప్రాంతాల్లో ప్రభు కృపను బట్టి ఆ ప్రాంతాల్లో పరిచయం చేస్తూ ఉన్నాను. మీ అందరి ప్రార్థన వల్ల ఇంకా ప్రభు వాడుకోవాలని మీ అందరూ ప్రార్థించండి. ముఖ్యంగా 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం అక్కడ చూస్తే ఒక అప్పులు కలిగిన కుటుంబం మనకు కనబడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉంటారు. అందులో భర్త, భార్య, 2 పిల్లలు. అనుకోకుండా తన కుటుంబంలో ఒకరోజు భర్త చనిపోవటం ద్వారా ఇంకా ఉన్నటువంటి స్త్రీ తనకున్న 2 బిడ్డలు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఆ స్త్రీ తనకున్నటువంటి అప్పుల్లో ఎలా బయటపడిందో ఈరోజు మనం నేర్చుకోవాలి. అలాగే చాలామందికి అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో చెప్పుకునే కొన్ని ఉన్నాయి, చెప్పుకోలేని కొన్ని ఉన్నాయి. అయితే ఈరోజు అవన్నీ తట్టుకోలేక చనిపోతే బాగుండు అనే తలంపుతో చాలామంది ఉంటారు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మీ అందరూ ఒకటే తెలియజేస్తూ ఉన్నాను. మనకున్న సమస్యలు బట్టి చావు పరిష్కారం కాదు, కానీ సమస్యలను జయించిన యేసు ప్రభు మనతో ఉన్నాడు. మనకి ఏ భయం లేదు. ఈ వీడియో ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నది ఏంటంటే, ఎవరికైనా మనశ్శాంతి లేకపోతే, నెమ్మది లేకపోతే, ఆరోగ్యం లేకపోతే, ఒకవేళ మీరు ఒంటరి స్థితిలో ఉన్నట్లయితే, మానసికంగా కృంగిపోతున్నట్లయితే, ఈరోజు మీ అందరికీ ఒక మాటతో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవుడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు సెలవిచ్చారు. అయితే మరి ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి అంశంలో ఆ తల్లిలో ఉన్నటువంటి ఒక 5 లక్షణాలు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. తను ఎలా తన సమస్యల్లో బయటపడింది, తను ఎలా తన ఇబ్బందుల్లో బయటపడిందో ఒక 5 లక్షణాలు మీకు తెలియజేసి దేవుని వాక్యాన్ని ముగిస్తాను. అందులో మొదటి లక్షణం ఏంటంటే, ఆమె దైవజనుడైన ఎలీషా వద్దకు వెళ్ళి మొరపెట్టగా. మొట్టమొదటి పాయింట్, ఆమెలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే, తన సమస్య దైవజనుడితో మాత్రమే చెప్పుకుంది. ఈరోజు ఒక మాట, చాలామంది దైవజనుడు అంటే చాలా చులకనగా, లేదనుకుంటే ఎందుకులే అన్నట్టుగా, మన ఊరు వాడే కదా, మన కులం వాడే కదా, మనవాడే కదా అనుకుంటున్నారు. అమ్మా, నేను ఒకటే చెప్తాను, దైవజనుడు లేకుండా దేవుడు ఏ కార్యము చేయలేదు. పాత నిబంధన కానుండి కొత్త నిబంధన వరకు దైవజనుడు ద్వారాని ప్రతి కార్యాన్ని దేవుడు జరిగించారు. ఈరోజు ఆ కుటుంబం దైవజనుడి దగ్గరికి వెళ్ళి అంటుంది, అయ్యా అప్పుల వాడు వచ్చిన 2 కుమారులను తీసుకెళ్ళటం సిద్ధంగా ఉన్నాడని మొరపెట్టింది. అంటే ఇందులో మనం నేర్చుకోవాల్సిన మొదటి అంశం ఏంటంటే, ఈ చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా మనకు ఒక దైవజనుడు ఉన్నారు, మన సంఘంలో మన కోసం ప్రార్థించే ఒక వ్యక్తి ఉన్నారు అని ఆయనకు మాత్రమే సమస్య చెప్పుకోవాలి తప్ప నాన్న వారికి ఎవరికి సమస్యలు చెప్పుకోకూడదు. ఒకవేళ చెప్పుకున్నా నిన్ను బట్టి, నీ సమస్యలు బట్టి అందరూ నీకు దూరం అయిపోతారు. దయచేసి ఎవరికి నీ సమస్య చెప్పొద్దు, ఎవరికి నీ కష్టం చెప్పొద్దు, ఎవరికి నీ ఇబ్బందులు చెప్పొద్దు. కారణం ఏంటంటే, సమస్యల్లో ప్రజలందరూ దూరం అయిపోతారు. కానీ సమస్యలు వచ్చినప్పుడు దైవజనుడు ఒక్కడే నీ దగ్గర గురించి ప్రార్థన చేస్తాడు. అందుకని నా తల్లి చేస్తున్న మొదటి పని ఏంటంటే, తన సమస్య దైవజనుడితో మాత్రమే చెప్పుకుంది, తనకున్న సమస్యలు విడుదల పొందింది. ఈ తల్లిలో ఉన్న మొదటి లక్షణం నీవు నేను చేయాలి. మన చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా దైవజనునితో మాత్రం చెప్పుకుంటే ఆయన మన కోసం మొరపెడతాడు, తప్పక విడుదల చేస్తాడు. అంత మాత్రమే కాదు, తనకున్న అక్క చెల్లెలు, అన్నదమ్ములు లేక, లేక బంధుమిత్రులు లేక, లేక రక్త సంబంధం లేక, ఎవరికి చెప్పుకోలేక, ఆ కష్ట సమయంలో ఎవరికి చెప్పుకున్నా అందరూ వెళ్ళిపోతారని తెలిసి ఎవరికి చెప్పుకోకుండా తన సమస్య దైవజనుడితో మాత్రమే చెప్పుకుని పరిష్కారం తెచ్చుకుంది. ఈరోజు వాక్యం వింటున్న మీ అందరి జీవితంలో కూడా మీరు ఎవరైనా కావచ్చు, ఏ సంఘం వారు, ఏ డినామినేషన్ కావచ్చు, మీ సేవకుని ప్రేమించి మీ సమస్య దైవజనుడితో చెప్పుకోండి. ఆయన మొరపెడతారు, తప్పక విడుదల వస్తుంది. ఆమె చేసిన మొదటి పని తన సమస్య దైవజనుడితో చెప్పుకుంది.
రెండోది ఎలీషా గారు అంటారు, అమ్మా నీ కుటుంబంలో ఏముంది అని అంటే ఆమె అంటది, అయ్యా నా ఇంట్లో నూనె కుండ తప్ప మరొకటి లేదు. దీన్ని బట్టి ఆమెలో ఉన్న రెండో లక్షణం ఏంటంటే తన కుటుంబాన్ని గుట్టుగా కాపాడుకుంది. దేవుని స్తోత్రం. ప్రియులరా, తన భర్త చనిపోయినప్పటికీ తన ఇంట్లో ఒక నూనె కుండ తప్ప ఇంకేది లేదు. బహుశా ఏదన్నా ఆ నాటికాల్లో పిండి ఉంటే ఏదన్నా రొట్టె ఏదైనా చేసి తినేవాళ్ళు. కానీ తన భర్త చనిపోయిన కన్నా కరువు అనిపిస్తూ ఉంది. ఎవరికి చెప్పుకోలేదు, కనీసం పక్కింటికి ఒక చేరు బియ్యం కూడా తెచ్చుకోలేదు. తన ఇంట్లో ఏముందో లేదో కేవలం ఆమె మాత్రమే, తన పిల్లలు మాత్రమే అనుభవించారు తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి చాపలేదు. అలాగే ప్రియులరా, వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో రెండోది కుటుంబాన్ని గుట్టుగా కాపాడుకోవాలి. చాలామంది కుటుంబాల్లో పురుషులను చూస్తూ ఉంటాను, స్త్రీలను ఇష్టం వచ్చినట్టు కొట్టడం, కుటుంబాన్ని గందరగోళం చేయటం, ఇలాంటి లక్షణాలు చాలామందిలో ఉన్నాయి. దయచేసి పురుషులారా, మీరు మారాలి. మీకున్న చెడు వ్యసనాలు విడిచిపెట్టాలి. త్రాగుడు, కైని, గుట్కాలు, సిగరెట్, పేకాట, కోడి పందాలు, మిమ్మల్ని పాడు చేసే, కుటుంబాన్ని పతనం చేసే ఏవైతే అలవాట్లు ఉన్నాయో అవన్నీ మీరు రోజు విడిచిపెట్టాలని ప్రభు పేరట ఆశిస్తూ ఉన్నాను. అలాగే స్త్రీలారా, మీరు మీ పురుషులను ప్రేమించండి. వాళ్ళేదో అన్నారని చెప్పి మీరు మరింత కేకలు వేయొద్దు. భార్య భర్తలుగా మీ ఇద్దరు కలిసి కుటుంబాన్ని గుట్టుగా కాపాడుకుంటే ఒకనాటికి దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు. అంత మాత్రమే కాదండి, అక్కడున్న పిల్లలు కూడా చాలా చక్కగా పెంచారు. ఈ రోజుల్లో పిల్లలు ఎవరు సరిగా మాట వింటలేదు. యవనస్తులారా, మీ అందరికీ చెప్తున్నాను, అక్కడ చూడండి, అక్కడ చిన్న పిల్లలు వాళ్ళకి ఆకలేసినా కూడా పక్కింటికి వెళ్ళి నాకు ఆకలేస్తుందని కూడా వాళ్ళు చెప్పలేదండి. అక్కడ తల్లి ఎంతగా పెంచిందో చూడండి. కానీ ఈ రోజుల్లో యవనస్తులు ఎలా ఉన్నారు? తల్లిదండ్రులని దూషించేవాళ్ళు, తల్లిదండ్రులను కొట్టేవాళ్ళు, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టేవాళ్ళు, తల్లిదండ్రులు మానసికంగా చంపేవాళ్ళు లేరంటారా? వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు అయితే కావాలి, కానీ వాళ్ళకి కడుపుని నేను తన్నం పెట్టి కొడుకులు కూతులు ఏమైపోయారో ఈ రోజుల్లో కనపడట్లేదు. అయినప్పటికీ యవన చెల్లి, యవన తమ్ముడు, జాగ్రత్తమ్మా, యేసు ప్రభు బాటలో నువ్వు నడువు. లోకమని, పాపమని, లోకానుసారమైన జీవితాలు జీవించొద్దు. తల్లిదండ్రులకు మంచి పేరు తెండి, మంచిగా చదువుకోండి, ఉన్నతమైన స్థితిలో మీరు ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అదే ప్రకారంగా మరి అక్కడున్నటువంటి తన కుటుంబాన్ని గుట్టుగా కాపాడుకుని బైబిల్ గ్రంథంలో తన పేరును చాటించుకుని. ఈరోజు రెండోది మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, మీ సమస్య ఏదైనా కావచ్చు, మీరు మీ సమస్యలో బయటపడాలంటే మీరు కూడా మీ కుటుంబాన్ని గుట్టుగా కాపాడుకోవాలని ప్రభు పక్షంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆమెలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే, తన సమస్య దైవజనుడితో మాత్రమే చెప్పింది. రెండవ కారణం ఏంటంటే, తన కుటుంబాన్ని గుట్టుగా కాపాడుకుంది. మూడోది, ఎలీషా గారు అంటాడు, అమ్మా ఇంటింటికి వెళ్ళి మీరు ఆ సామాను పోగు చేసుకొచ్చి రండి అని అన్నప్పుడు ఆమె ఇంటింటికి వెళ్ళి ఒక్కో పాత్ర తెచ్చి అక్కడ ఉంచుతుంది. మూడో విషయం ఏంటంటే, ఆమెలో ఉన్న మూడో లక్షణం అందరితో సమాధానం కలిగి ఉంది. హల్లెలూయా. మనం కూడా ప్రియులారా, మన సమస్య ఏదైనా కావచ్చు, మన ఇబ్బంది ఏదైనా కావచ్చు, మనం ఆ టైంలో అందరితో సమాధానంగా ఉండాలి. ఈ రోజుల్లో సమాధానం కరువైపోయింది. సేవకుడితో సమాధానం లేదు, సంఘంతో సమాధానం లేదు. ఒకే సంఘంలో ఉంటున్నారు కానీ కక్షలు, విభేదాలు, కార్పణ్యాలు ఇలాంటివి మనం చేయకూడదు. యేసుప్రభు వారు చెప్పారు, నీ శత్రువుతో నువ్వు సమాధానం పడాలి, దేవునితో సమాధానం పడాలి. సమాధానం లేని ప్రార్థన వ్యర్థం, సమాధానం లేని కుటుంబం వ్యర్థం. కానీ ఎవరైతే మనసులో శత్రువులుగా ప్రవర్తిస్తున్నారో వారు ఇప్పుడే వెళ్ళి సమాధానం పడిస్తే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ప్రియులరా, మరి అందరితో సమాధానం ఉన్నావా? మా భర్త, నీ భార్యతో సమాధానంగా ఉన్నావా? భార్య, నీ భర్తతో సమాధానంగా ఉన్నావా? అలాగే బిడ్డలు కుటుంబంతో సమాధానంగా ఉన్నారా? మీరందరూ కూడా ప్రభు పేరట మేము కోరుతున్నది ఏంటంటే, మూడోది సమాధానం కలిగి జీవించాలని ప్రభు పక్షంగా తెలియజేస్తున్నాను. అలాగే నాలుగో లక్షణం ఆమెలో ఏంటంటే, ఆమె ఆ పాత్రలు తెచ్చి లోపలికి వెళ్ళి తలుపు మూసి ఆ పాత్రలన్నీ లోపట పెట్టింది. తలుపు మూసి అనే మాటకు అర్థం ఏంటంటే, నాలుగో లక్షణం కుటుంబ ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఏం చేసిందండి? కుటుంబ ప్రార్థన. వాస్తవంగా లోపలికి వెళ్ళి ఆమె పాత్ర పెట్టేసేసి ఊరికనే కూర్చోలేదు. ఆమె చేసిన నాలుగు లక్షణం ఏంటంటే, తాను తన పిల్లలు లోపలికి వెళ్ళిపోయి మత్తయి సువార్త 6 ప్రకారంగా మీరు తలుపు వేసుకునే రహస్యమందున్న తండ్రికి మొరపెట్టండి.
ఆ తల్లి చేసిన పని ఏంటంటే కుటుంబ ప్రార్థన చేసింది. అయ్యా, నా భర్త చూస్తే చనిపోయాడు, నా బిడ్డలు చిన్న బిడ్డలు, సమస్య ఏంటో, నేనేమో యవనస్తురాల్ని, ఏ పని చేసుకోవటం నాకు చేత కాదు, ఇదిగో ఈ సమస్యల్లో బయటపెట్టు, ఈ బాధల్లో బయటపెట్టు, ఈ అప్పుల్లో బయటపెట్టు, ఈ యొక్క ఇబ్బందుల్లో బయటపెట్టు అని తనకున్న సమస్య కుటుంబ ఆరాధనలో తెలియజేసింది. ఈరోజు మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా? కనీసం నెలకొకసారి కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా? ప్రియులారా, మీ అందరూ కూడా చెప్తున్నాను, కుటుంబ ప్రార్థన లేని ఇల్లు పైకప్పు లేని దానితో సమానమని అనేక మంది పెద్దలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఆ తల్లి తనకున్న సమస్య బయటపడటానికి 4వ కారణం ఏంటంటే తన కుటుంబ ప్రార్థనే ప్రాముఖ్యంగా తను ఎంచుకుంది. ఈరోజు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి కాళ్ళు పట్టుకోవసరంలా, ఎవరి దగ్గరికి వెళ్ళి దేహాన్ని అడగవసరంలా, మీరు మీ పిల్లలు, మీరు మీ కుటుంబం లోపలికి వెళ్ళి తలుపు మూసుకుని దేవుని పాదాల దగ్గర పట్టుకుని, అయ్యా మాకున్న బాధలు ఇవి అని దేవుని చేతులు పెట్టండి, దేవుడు ఖచ్చితంగా విడుదల చేస్తాడు. అంత మాత్రమే కాదండి, మీది పెద్ద సమస్య అయినా చిన్న సమస్య అయినా మరి ముఖ్యంగా తెలియజేస్తున్నాను, అవి కుటుంబ ప్రార్థనలోనే తప్ప ఇంకెక్కడ కూడా నీ సమస్యలు విడుదల పొందలేవు. అందుకని ఈరోజు ఆ తల్లి చేసిన 4వ పని ఏంటంటే కుటుంబ ఆరాధన చేసింది, తన సమస్యలను బయట పడింది. చివరిగా ఆమె చేసిన పనేంటి అని అంటే ఆమెలో యేసు ప్రభుకి నమ్మకంగా జీవించింది. హల్లెలూయా. 5వది ఏంటండి? నమ్మకంగా జీవించింది. అక్కడ అన్నారు ఎలీషా గారు, వెళ్ళి అమ్మ ఆ నూనె నమ్మి నీవు నీ పిల్లలు బతుకుడి అని అన్నారు. వాస్తవంగా ఒక విషయం చెప్పనండి, ఇక్కడ ఆ నూనె గురించి ఒక 2 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాస్తవంగా తనకున్న బాధలను బట్టి, తనకున్న ఇబ్బందులు బట్టి అప్పటికి అనేక మంది తనను విడిచిపెట్టి వెళ్ళిపో ఉండొచ్చు, అనేక మంది తను దూషించి ఉండొచ్చు, ద్వేషించి ఉండొచ్చు, అనేక మంది అవమానించి ఉండొచ్చు. అరే వీళ్ళ బాధలు ఉన్నారు, మనకు అనవసరం అని చెప్పి అనేక మంది దూరంగా వెళ్ళిపోవచ్చు. కానీ ఎక్కడైతే అవమానం పడ్డదో, ఎక్కడైతే నిందలు పడ్డదో, ఎవరి చేత అయితే తృణీకరించబడిందో, దేవుడు వారందరినీ వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టుగా చేశాడు. ఎలాగంటారా? ఒక మాట చెప్తా వినండి. ఆ దేశంలో ఆమె అమ్మే నూనె ఆమె దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదని చరిత్రకారులు చెప్తున్నారు. బహుశా ప్రపంచం మొత్తం తిరిగినా, అంటే ఆ దగ్గరలో ఆ ఏరియాలో ఎక్కడ తిరిగినా కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఆ నూనె అవసరం. ఎవరైనా చనిపోయినా లేదా ఎవరికైనా ఏదైనా అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలకు ఆ నూనె అవసరం. ఇప్పుడు ఆ నూనె ఎక్కడ దొరుకుతుందంటే ఆమె దగ్గర మాత్రమే. చూసారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో? ఎక్కడైతే అవమానం పడ్డదో, ఎక్కడైతే అందరూ విడిచి వెళ్ళిపోయారో, ఎక్కడైతే ఆమెను తృణీకరించబడిందో అదే స్థానంలో అనేక మందిని ఆమె పాదాల దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని చెల్లెమ్మ, ఒకవేళ నీ జీవితంలో కూడా తృణీకరిస్తున్నారని, నన్ను అవమానిస్తున్నారని, నా కుటుంబాన్ని టార్గెట్ చేసి నన్ను ఒంటరిదాన్ని చేసేసారని ఏడుస్తున్నావా? పర్లేదు, దేవుడు ఒకరోజు నిన్ను అన్న వారందరూ ఎదుట నీ తలపైకి ఎత్తబోతున్నాడు. ధైర్యంగా ఉండవు. అయితే నువ్వు కష్టపడి పని చేయి, దేవునికి నమ్మకంగా ఉండు. అంత మాత్రమే కాదండి, ఆమె తన యవ్వన కాలాన్ని కాపాడుకుంది, తన శరీరాన్ని కాపాడుకుంది, తన హృదయాన్ని కాపాడుకుంది, తన మనసును కాపాడుకుంది, లోకంలో ఉన్న మంచిని తీసుకుంది, చెడునంతటిని విడిచిపెట్టేసింది. ఈరోజు యవ్వన కాలంలో ఉన్నటువంటి యవ్వన చెల్లెమ్మ, ఒకళ్ళు నువ్వు కష్టపడుకోవటానికి వెనకాడుతున్నావేమో, పర్లేదు. లోకంలో 2 ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నువ్వు చేసే పనిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి మంచిని తీసుకో, చెడుని విడిచిపెట్టేసాయి. ఈరోజు యవ్వన తమ్ముడు, నీ జీవితంలో కూడా వివాహం కాకపోతే ఏ స్త్రీల వైపును చూడమాకు, ఏ పాపం వైపును చూడమాకు, లోక సంబంధమైన ఆశల వైపును వెళ్ళి నీ జీవితాన్ని పాడు చేసుకోమాకు. చక్కగా కష్టపడి ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉండు. ఆ స్త్రీ ఆఖరికి చేసిన పని ఏంటంటే ఆమె పనిలో నమ్మకంగా ఉంది. అటు దేవుడికి నమ్మకం ఉంది, ఇటు లోకానుసారంగా నమ్మకం ఉంది. తను కాపాడుకుని ప్రభు కొరకు జీవించింది. ఒక మాట చెప్పమంటారు ఫైనల్గా, తన నమ్మకత్వమే అనేక మంది ఎదుట నిలబెట్టింది. హల్లెలూయా. చివరిగా ఆమె చేసిన 5వ పని ఏంటంటే ఆమె నమ్మకత్వమే ఆమె పేరు జీవగ్రంథంలో ఎక్కించబడింది. అవునా కదా? ఆమె ఇప్పుడు జీవగ్రంథంలో ఉంది, మనకు సాదృశ్యంగా ఉంది. మనం కూడా ప్రియులారా ఈ లోకంలో ఈ 5 రకాలైనటువంటి పనులు మనం చేస్తే ఏంటి? మొట్టమొదటిగా ఏం చేసింది? తన సమస్య దైవజనుడితో చెప్పుకుంది. 2వది కుటుంబాన్ని గుట్టిగా కాపాడుకుంది. 3వది అందరితో సమాధానంగా ఉంది. 4వది కుటుంబ ఆరాధన చేసింది. 5వది నమ్మకంగా దేవునికి జీవించింది, కష్టపడింది, పని చేసుకుంది, ఆశీర్వాదకరంగా ఉంది. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని, ఇప్పుడు ఆమె మొదట అప్పుల్లో ఉంది, ఇప్పుడు అప్పులు తీర్చాడా లేదు? దేవుడు తీర్చన్నాడు. మిగిలిన దానితో ఆమె సంతోషంగా ఉంది. అమ్మా, తన బిడ్డల్ని ఎప్పుడైనా విడిచిపెట్టడు.
తను నమ్మిన బిడ్డలు ఎప్పుడు ఆయన విడిచిపెట్టడు. ఈరోజు నాకున్న అప్పులేంటి, ఇంకా ఇలాగున్నాయి, బాధలేంటి, ఇబ్బందులేంటి, నాకు వివాహం కావట్లేదు, గర్భఫలం రావట్లేదు, ఎందుకు నేను ఇంకా చచ్చిపోతే బాగుండు అనుకో మాకు. దేవుడు ఆ అవసరతను తీర్చినట్టు యేసుక్రీస్తు మహిమేశ్వరులో త్వరలో మీ అవసరం తీర్చబోతున్నాడు. ధైర్యంగా ఉండండి, ప్రభుని వెంబడించండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, పాపాన్ని విడిచిపెట్టండి, యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించండి. నిత్య రాజ్యానికి సిద్ధపడి బాప్తిసం తీసుకుని ప్రభువులు ఎదుగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.